మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. దేవయాని బయటికి వెళ్తూ ఉంటే ఏంటో ఆంటీ ఎక్కడికి వెళ్తున్నారు అని మనీష అంటుంది. నేను దీక్షితులు గారి దగ్గరికి వెళ్తున్నాను, వస్తావా మనీష నాతో పాటి అని అనడంతో పదండి ఆంటీ నేను కూడా వస్తాను, ఆయనతో మాట్లాడే అవసరం నాకు కూడా ఉంది, పదండి పదండి అని మనీష అంటుంది. దేవయాని మనీష బయలుదేరి దీక్షితులు గారి దగ్గరికి వస్తూ ఉంటారు. ఆల్రెడీ వాళ్ళకంటే ముందే లక్ష్మి దీక్షితులు గారి దగ్గరికి వస్తుంది. రామ్మ లక్ష్మి వచ్చి కూర్చో అని దీక్షితులు గారు అంటారు. ఏంటి దీక్షితులు గారు నన్ను రమ్మని పిలిచారు, నేనే మీ దగ్గరికి వద్దామని అనుకున్నాను, ఈ లోపలే మీ శిష్యుడు గారి దగ్గర నుంచి నాకు కాలు వచ్చింది అని లక్ష్మి అంటుంది. అవునమ్మా, మిత్ర గురించి మాట్లాడడానికే నిన్ను రమ్మని చెప్పాను, కబురు పెట్టాను అని దీక్షితులు గారు అనడంతో మిత్ర గారికి మళ్ళీ ఏదైనా ప్రమాదమా, చెప్పండి దీక్షితులు గారు, ఎలా కాపాడుకోవాలి అని లక్ష్మి అంటే మామూలుగా మిత్రకి గండాలు వస్తుంటాయి పోతుంటాయి, నీ జాతక బలంతోనే మిత్రకున్న గండాలన్నింటినీ కూడా నువ్వు దూరం చేస్తూ ఉంటావు, కానీ ఈసారి మిత్రకు రాబోయే గండాల గురించి నాకు చాలా ఆందోళనగా ఉంది. ఈసారి మిత్రకి గండాలకి పరిష్కారం నేను చాలా వెతికి చూశాను, కానీ ఎటువంటి పరిష్కారం కూడా దొరకటం లేదు. మిత్రకి వచ్చే గండాలని ఈసారి నిలువరించేంత పరిష్కారాలు ఏది కూడా కనపడడం లేదు. ఈసారి మిత్రకి గండాలు ఖచ్చితంగా వచ్చే తీరుతాయి, నిలువరించలేని పరిస్థితి అని దీక్షితులు గారు చెప్పటంతో లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది. అయ్యో ఏమంటున్నారు దీక్షితులు గారు, ఆ గండాలని పోగొట్టలేమా, కాపాడలేమా అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే మనీష దేవయాని ఇద్దరు కూడా అక్కడికి లోపలికి కూడా వచ్చేస్తారు. దీక్షితులు గారు మనీష దేవయానిని చూస్తూ ఉంటారు. మరి మనీష దేవయాని చూసే లోపలే లక్ష్మి దాక్కుంటుందా లేదా చీర కొంగుని కప్పుకొని కవర్ చేస్తుందా లేక దొరికిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.